హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ చాలా ఈజీగా సేమ్ మనకు రెస్టారెంట్ టెక్స్చర్ అదే టేస్ట్ వచ్చేలాగా చాలా సింపుల్ మెథడ్లో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా చేసుకునేవచ్చు. దానికోసం ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం ఒక 10-15 బాదం, అట్లనే ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి నేను షాప్లో నుంచి డైరెక్ట్ తీసుకున్నది. లేదంటే ఇంట్లో కొబ్బరి కూడా కట్ చేసి ఒక మిక్సీ చేసుకొని 2 స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది. అట్లనే 10-15 కాజు, కొద్దిగా మిరియాలు. ఇలా కాజు బాదంని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత కొబ్బరి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి, వాటర్ యాడ్ చేసుకొని. చూసారా, ఇలా నేను చూపించేలాగా ఇలా మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకొని ఉల్లిగడ్డలు ఒక 3 సన్నగా ఇలా కట్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. కొన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒకేసారి కూడా వేసుకొని ఇట్లా క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చికెన్ కేజీ తీసుకున్నా, ఇక్కడ బోన్స్తో తీసుకున్నాను. మీరు కావాలంటే బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. క్వాంటిటీ వచ్చేసి కేజీ చికెన్కి చూపిస్తున్నాను. ఇది బాగా కడిగేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వేసుకొని 1 స్పూను పసుపు, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, అట్లనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు లేదా 2.5 స్పూన్లు కారం మన స్పైసెస్ తగ్గట్టు చూసి వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. అట్లనే ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, ఒక నిమ్మకాయ కూడా ఇలా స్క్వీజ్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు మంచి గట్టి పెరుగుని తీసుకోవాలి. ఇంట్లో తోడుపెట్టుకునే పెరుగైనా పర్లేదు, షాప్లో దొరికే పెరుగైనా సరే వేసేసుకొని పుదీనా కొత్తిమీర కూడా సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా ఇలా బాగా ఒకసారి క్రష్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు కాజు బాదం పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇట్లనే వేసేసుకొని ఇప్పుడు ముక్కలకి మంచిగా పట్టుకునేలాగా మంచిగా కలిపేసుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మనకు ఇది ఎంత మంచిగా నానితే అంత టేస్ట్ వస్తుంది చికెన్కి. ఖచ్చితంగా 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ ఉంటుంది కదా, అది మొత్తం వేసేసుకోవాలి. వేరే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ వచ్చేసి ఒక 6-7 స్పూన్స్ వరకు వేసుకున్నా. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత అప్పుడు మనం కుక్ చేసుకోవాలి చికెన్ని. 1 అవర్ తర్వాత స్టవ్ పైన అట్లనే మూత పెట్టుకొని మంట చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి, మెల్లగా నిదానంగా. మంట హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కింద అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంట చిన్నగా పెట్టుకొని మనకు ఆ చికెన్లో ఉండే వాటర్ అంతా పైకి వచ్చేంతవరకు చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి. ఇలా అంతా ఒకసారి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ ఏమన్నా అవసరం అయితేనే వేసుకోవాలి, లేదంటే అవే సరిపోతుంది. తక్కువ అన్నట్టు అనిపిస్తే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇందులో ఏమి వేయనవసరం లేదు, ఎందుకంటే అన్నీ ముందే వేసుకున్నాం కాబట్టి. మూత పెట్టి మంచి నిదానంగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ మనకు పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి ఆయిల్ పైకి వచ్చేసిందంటే మనకు చికెన్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్. ఈ వీడియో నచ్చినట్లయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.